జమ్మూ కాశ్మీర్లో వరద సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. జేసీబీల సాయంతో శిథిలాలను తొలగిస్తున్నారు అధికారులు. ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. మృతుల ఫ్యామిలీలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది ప్రభుత్వం. కుండపోత వానలతో ముంబైలో 2 మరణించారు. మహారాష్ట్రకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. జమ్మూ కాశ్మీర్లోని కిస్టావర్ జిల్లాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్లౌడ్ బరస్టుతో సంభవించిన ఆకస్మిక వరదలకు 65 మందికి పైగా మరణించారు. మరో 500 మందికి పైగా గల్లంతైనట్లు చెబుతున్నారు అధికారులు. గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది ప్రభుత్వం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాలను తొలగించేందుకు జేసీబీలను ఉపయోగిస్తున్నారు అధికారులు. కిస్టావర్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. 2 రోజులుగా గల్లంతైన వారిని గుర్తించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మరో 2 రోజులు రెయిన్ అలర్ట్ ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం ఒమర్. कई सारे लोग जख्मी, 60 के आसपास कंफर्म्ड जो डेड बॉडीज हमें मिली हैं. बहुत बड़ा हादसा हुआ है और क्यों हुआ इसके पीछे भी अब हमें ये जब रेस्क्यू और रिलीफ का काम खत्म होगा तो इस पे भी हमें इंक्वायर करना होगा कि आखिरकार जब हमें मौसम के हालात के बारे में हमें वार्निंग दी गई थी. మరోవైపు చషోటి వరద బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. మరణించిన ఫ్యామిలీలకు 2 లక్షల పరిహారం ప్రకటించింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 1 లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించింది సీఎం ఒమర్ సర్కార్. వరదలతో దెబ్బతిన్న ఇండ్లకు పరిహారం ప్రకటించింది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. కిస్టావర్ జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. అవసరమైన సహాయం అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు జితేంద్ర సింగ్. खुदा खास्ता कितनी दबे हुए अभी, क्योंकि जहां पर वो लंगर का पंडाल था उसमें भी हो सकता है कि 100-200 से अधिक हों, क्योंकि उस समय जब ये आपदा हुई है तो लगभग 1,500 से 2,000 लोग वहां पर थे. कुछ लोग लंगर के भीतर, कुछ बाहर पंडाल में और कुछ यात्रा के लिए कूच कर रहे. और इसी के साथ साथ जो लोग भगे होंगे बदकिस्मती से, उनकी भी संख्या लगानी अभी कठिन रहेगी. जो स्थानीय वहां के मृतक थे उनका एक संस्कार परसों ही किया गया चिनाब के किनारे. మహారాష్ట్ర రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. ఎడతెరిపి లేని వానలకు ముంబై స్తంభించిపోయింది. రోడ్లన్నీ కాల్వలను తలపిస్తున్నాయి. విక్రోలి ప్రాంతంలో కొండచర్యలు విరిగిపడి 2 మరణించగా మరో 2కి గాయాలయ్యాయి. సియోన్, దాదర్ రైల్వే స్టేషన్లలో ట్రాక్లపైన వరద నీరు నిలిచింది. మరో 2 రోజులు మహారాష్ట్రకు హెవీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఢిల్లీలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. యమునా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. మరోవైపు నిజాముద్దీన్ ప్రాంతంలో దర్గా పైకప్పు కూలిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. భారీ వర్షాలు హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ ఆగమైంది. క్లౌడ్ బరస్ట్ ఆకస్మిక వరదలతో 257 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించింది హిమాచల్ సర్కార్. మండి జిల్లా తీవ్రంగా ప్రభావితమైందని తెలిపింది. వర్షాలకు, వరదలకు భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపింది హిమాచల్ ప్రభుత్వం. రుతుపవనాల ప్రభావంతో కేరళలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 2 రోజులు హెవీ రెయిన్స్ పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.